సెప్టెంబర్ 9న యుఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం భారత జట్టును ఆగస్టు 19న ఎంపిక చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక్కడ ఈ స్క్వాడ్ కోసం ఇప్పటికే కొంతమంది ప్లేయర్లను కూడా షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ జట్టును ఆగస్టు 19న ముంబైలో ఎంపిక చేయనున్నారు. అంతేకాదు సెలక్షన్ కమిటీ సమావేశం తర్వాత చీఫ్ సెలెక్టర్ మాజీ భారత పేసర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశం నిర్వహిస్తారు అని గురువారం బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా ఈ సెలక్షన్ సమావేశంలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గొంటారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ జట్టు సెలక్షన్ సమావేశానికి కూడా హాజరవుతాడని తెలుస్తుంది. అయితే సూర్య త్వరలో జపాన్ వెళ్లనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఆసియా కప్ కు జట్టుతో వెళ్తాడా లేదా అనేది తెలియాలి. ఇదిలా ఉండగా ఆసియా కప్ కు స్కై కెప్టెన్ గా కొనసాగుతారని దాదాపుగా ఖరారైంది. కానీ భారత కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు ఇప్పుడు టీ20 కెప్టెన్సీ ఇవ్వబోతున్నారనే సమాచారం కేవలం రూమర్లే అని తేలింది. కాగా సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీతో కొనసాగాలని చూస్తుండటంతో గిల్ ప్రస్తుతం జట్టులోకి కూడా రాలేకపోతున్నాడు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్లను కూడా టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవచ్చు. జైస్వాల్ కు రెడ్ బాల్ క్రికెట్ పై దృష్టి పెట్టాలని సెలెక్టర్లు చెప్పినట్లు సమాచారం.